ఒక్కసారి మా ఇంటిని చూడండి, ఎలా ముక్కలు చెక్కలుగా అయిపోయిందో. ఏకంగా కిటికీలు తలుపులు ఊడొచ్చేసాయి. ఇంటి యజమాని దీన్ని రిపేర్ కూడా చేయించినట్టున్నాడు. పెద్దన్నయ్య మాకు సహాయం చేయి. హెల్ప్! ఇప్పుడు మేము ఈ మహాపట్నంలో ఎక్కడికి వెళ్ళాలి, ఎలా ఉండాలి? ఓయ్ మోటు, నా స్నేహితుడా, నా సహోదరుడా, మీ ఇద్దరు ఏమీ దిగులు పడకండి. నేను మీ ఇద్దరికి ఒక హ్యూమన్ హౌస్ అని ఇస్తాను. హ్యూమన్ హౌసా? అవును మిత్రమా, హ్యూమన్ హౌసే. అది మామూలు మనిషిలాగా ఎక్కడికైనా నడవగలదు, మాట్లాడగలదు. మీరు దాన్ని ఎక్కడికి కావాలంటే అక్కడికి మీతో పడే తీసుకెళ్లొచ్చు. అదిరింది. ఓ పెద్దన్నయ్య, ఎక్కడుంది ఆ హ్యూమన్ హౌస్? త్వరగా ఇవ్వండి. ఎందుకు ఆలస్యం, ఇవ్వండి. గుడ్ మార్నింగ్ డాక్టర్ జట్కా. ఓయ్ మిత్రులారా, ఈ ఇంటి పేరు మైక్. అది ఎలా మాట్లాడుతుందో ఇప్పుడు మీరు చూశారు కదా. కానీ ఒక్క విషయం మాత్రం బాగా గుర్తుంచుకోండి, దీనికి శుభ్రత, పరిశుభ్రత అంటే బాగా ఇష్టం. ఇక మీరు ప్రతిరోజు రాత్రి ఇంటికి వచ్చినప్పుడు మీరు ఎంట్రీ ఫీజు కనుక ఇవ్వకపోతే ఎట్టి పరిస్థితుల్లోనూ ఇది తలుపులు తెరవదు. దీనికి ఎంట్రీ ఫీజు 50 రూపాయలు మాత్రమే. 50 రూపాయలు ఎంట్రీ ఫీజా? అవును, అది దాని మెయింటెనెన్స్ కోసం ఎంట్రీ ఫీ తీసుకుంటుంది. మీరు అద్దె రోజు రోజు కొంచెం కొంచెంగా పే చేస్తున్నాం అనుకోండి. మేము ఒప్పుకుంటున్నాం. పదపదులు, ఈ హ్యూమన్ హౌస్ ని తీసుకువెళ్ళి మన ఇంటి పక్కనే పెట్టుకుందాం. పద మిత్రమా, వెళదాం. మిత్రమా కాదు, మీరు అద్దెకుండే వాళ్ళు. స్నేహం సమవుజ్జల మధ్య ఉంటుంది. ఇంటి యజమానికి అద్దెకుండే వాళ్ళ మధ్య స్నేహం ఉండదు. మోటు, అదే వీళ్ళు అలా నడిచి వచ్చేస్తున్నాదేమిటి? అరే, ఈ ఇంటిని డాక్టర్ జట్కా గారు తయారు చేశారు. ఇక మేము ఉండటానికి ఎలాంటి సమస్య ఉండదు. ఈ వేళ నుంచి మేము ఇందులోనే ఉంటాం. మిస్టర్ మైక్, తలుపు తెరు. మేము లోపలికి వెళ్ళాలి. ఎంట్రీ ఫీజు 50 రూపీస్. గుమ్మం పక్కనే ఒక స్లాట్ ఉంది చూడండి, అందులో వేయండి. అరే డాక్టర్ జట్కా గారు, ఎంట్రీ ఫీజు విషయంలో ఏదో తమాషా చేశారనుకున్నాం. ఒకవేళ నిజంగా ఫీజు ఇవ్వాలంటే సాయంత్రం తీసుకొచ్చేస్తాం. సాయంత్రం ఇవ్వకపోతే? నువ్వేమీ దిగులు పడకు, మాకు చాలా మంది స్నేహితులు ఉన్నారు. మేము ఇవ్వలేకపోతే మా స్నేహితులు ఎవరో ఒకరు ఇస్తారు. ఓకే, స్నేహితులు ఇస్తారా? లోపలికి వెళ్ళి చూద్దాం ఈ ఇంట్లో ఏమేమి ఉన్నాయో. భలే ఉంది. అదిరిపోయింది. సూపర్. చెప్పులు బూట్లు విప్పి లోపలికి వెళ్ళండి. మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి. చెప్పులు బూట్లతో బయట ఉన్న చెత్తంతా లోపలికి వస్తుంది. చెత్త వలన అనారోగ్యం వస్తుంది. అరే, నువ్వెలా నసబెట్టం ఆపేయి. మేము చెప్పులు బూట్లు చెప్పాం, నువ్వేం చేస్తావు? సారీ, పొరపాటు అయిపోయింది, క్షమించు. అయ్యో అయ్యో, చెప్పులు ఇప్పేశారు కదా. సారీ మిస్టర్ మైక్, ఇంకెప్పుడు ఇలాంటి పొరపాటు చెయ్యను. నన్ను వదిలిపెట్టు. పట్టుకో. అయ్యో, అమ్మా. ఇంట్లో అంట్లు తోమడానికి నౌకర్లు ఎవరైనా వస్తారా? లేదు, మేమే తోమేస్తాం. అయితే కిచెన్ లో ఉన్న గిన్నెలన్నీ అలా వదిలేసి బయటకు వెళ్ళిపోతున్నారేమిటి? ఎప్పటికప్పుడు పాత్రలను శుభ్రపరచకపోతే క్రిమికీటకాలు వస్తాయి, దాంతో అనారోగ్యం వస్తుంది. అరే, నీకంత బాధగా ఉంటే నువ్వే తోమేశాయి. నేను అంట్లు తోమడం కాదు, మీ ఇద్దరిని తోమాలని ఆలోచిస్తున్నాను. చెప్పండి, గిన్నెలు తోముతారా లేదా? తలుపు తెరు, మేము ఇంటి లోపలికి వచ్చి గిన్నెలు తోమేసి వెళతాము. ముందు ఎంట్రీ ఫీజు ఇవ్వండి. మా దగ్గర ఇప్పుడు డబ్బులు లేవు. మేము డబ్బులు తీసుకురావడానికే వెళుతున్నాం. ఇప్పుడు చెప్పు, గిన్నెలు తోమడానికి తలుపులు తీస్తావా లేక మమ్మల్ని వెళ్ళమంటావా? గిన్నెలలా వదిలేసి వెళ్తాను అంటే ఊరుకోను. నాకు కనబడటం లేదు.
నీ అంత చూస్తా ఉండు. మేము డాక్టర్ జట్కా దగ్గరికే వెళ్తున్నాము. హే, జాన్ అవుతాడు డాన్. ఈ జాన్ అవుతాడు డాన్. ఈ ఇంటి నమ్మేసి ఈ జాన్ కోటీశ్వరుడైపోతాడు. భలే బాస్, భలే భలే కవిత చెప్పారు. కవితల సంగతి పక్కన పెట్టు, ఇంటి గురించి ఆలోచించు. మనం కోటీశ్వరులం కావాలి. బ్లాక్ అండ్ వైట్ ఫిల్మ్స్ కమిడియన్స్ లాగా ఏంటి ఆ చూపు? నేను ఆ ఇంటి నమ్మేస్తాను, కోటీశ్వరుని అయిపోతాను. అరే జాన్ తమ్ముడు, నువ్వు పెద్ద పెద్ద బ్యాంకుల్లోకి ఎంట్రీ కావచ్చు కానీ ఈ ఇంటిలోకి మాత్రం ఎంట్రీ కాలేవు. ఈ జాన్ తోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నువ్వు చాలా ధైర్యవంతుడివి. నా టాలెంట్ గురించి అసలు నీకు ఏమీ తెలియదు. అపరిచితులకి ఇంట్లోకి అనుమతి లేదు. నేను అపరిచితుడిని కాను, మోటు పత్రుల స్నేహితుడిని. మీరు వాళ్ళ స్నేహితులా? అవును, తలుపుతి. చెప్పులు బూట్లు విప్పండి త్వరగా. ఓటు నాకు 50 రూపాయలు ఎంట్రీ ఫీజు బాకీ పడ్డాడు. తను గనక ఇవ్వలేకపోతే తన స్నేహితుల దగ్గర వసూలు చేసుకోమని చెప్పాడు. మీరు తన స్నేహితులే కదా, 50 రూపాయలు ఇవ్వండి. నేను డాన్ని. ఈ డాన్ ఎప్పుడు డబ్బులు ఇవ్వడు, తీసుకుంటాడు. చూడు బాబు, నేను దొంగతనం చేసి డబ్బులు సంపాదించుకునేవాడిని. ఇంత పొద్దున్నే ఎక్కడికి వెళ్ళి నన్ను డబ్బులు తీసుకురమ్మంటావు? రాత్రులు ఇక్కడ దొంగతనాలు చేయగలను. ఈడిప్పుడు తప్పకుండా నన్ను డబ్బులు అడుగుతాడు, కానీ నేను లెక్కలు వేయడంలో ఎంత గట్టికుండి. ఇప్పుడు నేను దీన్ని ఎంత కన్ఫ్యూజ్ చేస్తానంటే తనకి ఏమీ అర్థం కాకూడదు. జీవితంలో మళ్ళీ నన్ను డబ్బులు అడగకూడదు. నువ్వేం ఆలోచిస్తున్నావు? ఇప్పుడు నీ వంతు. మర్యాదగా డబ్బులు ఇస్తావా, తోలొలిచేయమంటావా? నువ్వు డబ్బులు తీసుకోవాలనుకుంటే ఒక్కరోజు డబ్బులు మాత్రమే ఎందుకు అడుగుతున్నావు? మోటుపతులు 10 సంవత్సరాల ఇంట్లో ఉన్నారంటే వాళ్ళ దగ్గర నువ్వు ఎంత డబ్బు వసూలు చేయొచ్చు. వాళ్ళ దగ్గర అడ్వాన్స్ కలెక్ట్ చేయి. ఇలా రోజు డబ్బులు అడుగుకునే కర్మ ఎందుకు నీకు? ఆలోచించు, 10 సంవత్సరాలు ఉన్నారంటే ఎంత డబ్బు నువ్వు కూడబెట్టవచ్చు. పైగా ఆ డబ్బుని నువ్వు 10% ఇంట్రెస్ట్ కూడా ఇవ్వచ్చు. అప్పుడు అదెంత అవుతుంది? ప్రతి సంవత్సరం వచ్చే ఇంట్రెస్ట్ మీద కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా లెక్కవేయి. మొత్తం ఎంత అవుతుంది? 10 లక్షల రూపాయలా? చూసావా, నీకు నేను ఎంత అమూల్యమైన సలహా ఇచ్చానో. ఇప్పుడు మోటు పదులు వచ్చాక మొత్తం 10 లక్షలు వాళ్ళ దగ్గర వసూలు చేయి. వాళ్ళ దగ్గర నుంచి కాదు, స్నేహితుల దగ్గర తీసుకుంటాను. ఆ 10 లక్షల రూపాయలు మీరే ఇవ్వాలి, లేదంటే బయటకు అడుగు పెట్టలేరు. ఇదిగో తీసుకో, నువ్వు అడిగిన 50 రూపాయలు. 50 రూపాయలు కాదు, 10 లక్షల రూపాయలు ఇవ్వాలి. మొత్తం 10 సంవత్సరాలకి కలిపి ఒకేసారి ఇవ్వండి. ప్రతిరోజు ఎవరు వసూలు చేస్తారు? అరే 10 సంవత్సరాలకు కూడా 10 లక్షలు అవ్వవు. ఎవరు నీకు లెక్కలు నేర్పించింది? ఇంట్రెస్ట్ మీద ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, దాని మీద మళ్ళీ ఇంట్రెస్ట్. సారీ, పొరపాటుగా చెప్పాను. 10 లక్షలు కాదు, 10 కోట్లు ఇవ్వాలి. మేము 10 కోట్లు కాదు కదా, 10 పైసలు కూడా ఇవ్వం. పెద్దనయ్య, దానికి అర్థమయ్యేలా చెప్పు. పెద్దన్నయ్య అర్థమయ్యేలా తర్వాత చెప్తాడు. ఇప్పుడు నేను మీకు అర్థమయ్యేలా చెప్తాను. ఇలా చూడుగా చిట్టేరావు, ఈ ఇంట్లోని మెయిన్ ఫ్యూజ్ బాక్స్ లో రెడ్ వైర్ కట్ చేయాలి. అప్పుడు అన్ని సర్దుకుంటాయి. మాట్లాడటం, నడవటం, కొట్టడం అన్ని ఆగిపోతాయి. 10 కోట్లు ఇవ్వండి, 10 కోట్లు ఇవ్వండి. రక్షించండి, రక్షించండి, కాపాడండి. మోటు, నువ్వు ఎలాగైనా దాని దృష్టి మళ్లించు. నేను లోపలికి వెళ్ళి ఆ ఫ్యూజ్ బాక్స్ లోని రెడ్ వైర్ ని కట్ చేసేస్తాను. మీ ఇద్దరి వల్ల ఇప్పుడు మేము ఇలాంటి పరిస్థితుల్లో చిక్కుకున్నాం. నేను మిమ్మల్ని వదిలిపెట్టను. ఆగండి, నన్ను కొట్టొద్దు. నేను ముందు ఈ ఇంటిని సెట్ చేయాలి. ఆగండి, కొట్టండి. కొట్టండి.
అయ్యా అయ్యా అరే బదులు త్వరగా వైర్ని పీకేసేయ్. అయ్య బాబాయ్ బతికిపోయాం. మనం బతికిపోయాం బతికిపోయాం. ఓయ్ పత్రు నా మిత్రమా, నీ తెలివితేటలు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. లేకపోతే ఈ రోజు మన పని అయిపోయిండేది. ఆ ఇల్లు మనల్ని వదిలిపెట్టి ఉండేది కాదు. వదలొద్దు, కొట్టండి వాళ్ళని. నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వండి, నాకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వండి, లేదంటే